నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. తెలంగాణలో వచ్చిన రెండు ముఖ్యమైన పేపర్లలోని వార్తలను కనుక ఒకసారి చూసినట్లయితే, ఇవాళ దేశవ్యాప్తంగా లోక్సభ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సో నరాలు తెగే ఉత్కంఠతో అందరూ టీవీల ముందు కూర్చునే మనకు కనిపిస్తున్నారు. అవే వార్తలు పేపర్ల నిండా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్రజా తీర్పు ఎవరి వైపు, నేడే లోక్సభ ఎన్నికల కౌంటింగ్, ఏపీ ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా నమస్తే తెలంగాణ వేస్తే ఎన్డీఏ మురిపమా ఇండియా విజయమా అని చెప్పేసి ఈనాడు బ్యానర్ ఐటమ్ వేసింది. ఏపీలో ఉత్కంఠకు నేడే తెర అని కూడా వేసింది. సింగిలా డబులా దక్కేవెన్ని, రాష్ట్రంలో రెండంకెల సీట్లపైన ప్రధాన పార్టీలు అన్నది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కాను ఎవరికి ఎన్ని వస్తాయని బాగా జరుగుతుంటే ముఖ్యంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉంది. బీఆర్ఎస్ యాక్చువల్గా ఒకటో రెండో వస్తే ఎక్కువ అన్న పరిస్థితుల్లో ఉంది. అవి కూడా వస్తాయా లేదన్న అనుమానంలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఓయూలో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఈనాడు వేసింది. ఇక దేశవ్యాప్తంగా 64 కోట్ల ఓట్లు పోలయ్యాయని చెప్పేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాన్ని నమస్తే తెలంగాణ వేసింది. ఇక దీంట్లో కూడా వచ్చేసరికి ఈనాడుకి వచ్చేసరికి జడ్జిల ఫోన్ ట్యాపింగ్పై సుమోటోగా విచారణ అని ఒకటి బ్యానర్ ఐటమ్ వేశారు. తెలంగాణలో సంచలనం రేపిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చివరికి వచ్చేసరికి అటు ఇటు తిరిగి పూర్తిగా కేసీఆర్ మెడకి ఇది ఫోన్ ట్యాపింగ్ విషయం చుట్టుకునేలాగా ఉంది. దీని మీద ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే, అది నాకు సంబంధించిన విషయం కాదు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయము వాళ్ళు చేస్తారు, మేము చెప్తే చేయరు అన్నట్టుగా దాన్ని కవర్ చేశారు. కానీ అక్కడే అర్థమైపోయింది తన మీదకి చుట్టుకోకుండా వేరే చెప్పినట్టుగా. సో ఇప్పటికైతే మొత్తానికి వచ్చేసరికి చివరికి దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పత్రికలో వచ్చిన కథనాలపై స్పందించిన హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇంకా కేసు ఇంకాస్త స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఇక పోలింగ్లో ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి సేమ్ రాజీవ్ కుమార్ గారు చెప్పిందేనే ఇక్కడ వేశారు. అప్రమత్తంగా ఉండండి, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏదైనా గొడవలు జరగవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఇక్కడ జరిగేది చాలా తక్కువ కాబట్టి అంత అవకాశం లేదేమో. ఇక మదుపర్లకు 13.78 లక్షల కోట్ల లాభం అని చెప్పేసి వేస్తే మార్కెట్ కిరాక్ షో అని వేశారంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది మళ్ళీ అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అని ఇచ్చినది నిజమవుతుంది అన్న దాంతో షేర్ మార్కెట్ బాగా నిన్న పుంజుకుంది అని చెప్పేసి వేశారంటే గత కొద్ది రోజులుగా షేర్ మార్కెట్ కొంచెం ఎవరు వస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం రాదు, వస్తే ఎట్లా మార్కెట్ ఎట్లా ఇదవుతుంది అన్న దాంతో కొంత డల్గా ఉన్న సంగతి తెలిసిందే. దానికి ఇప్పుడు నిన్న పుంజుకుందని చెప్పేసి ఇది ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల నేరపూరిత ఆర్జన అని చెప్పేసి ఈనాడు వేసింది. కవితకు ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా పొడిగించింది కోర్టు. ఇంకా బెయిల్ ఇచ్చే ప్రసక్తి ఇప్పట్లో లేనట్టుగా కనిపిస్తుంది. ఇక ఈడీ తాజా ఛార్జ్షీట్లో వెల్లడి 32వ నిందితురాలిగా కవిత. దీంట్లో దాదాపుగా 200 కోట్ల మేరకు ఆమె ప్రమేయం ఉన్నట్లుగా చెప్తోంది ఈడీ. ఇక కవిత దీనికి సంబంధించింది దీంట్లో అయితే ఇది నమస్తే తెలంగాణ కాబట్టి ఇందులో ఉండదు కూడా వేశారు. ఇక ఇంకొక చిన్న ఐటము, వారానికి ఒకసారి ఫోన్ రీస్టార్ట్, సైబర్ దాడులు మాల్వేర్ నుంచి రక్షణ తప్పనిసరి అని అమెరికా జాతీయ భద్రతా సంస్థ సూచన. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలకి మనకు తెలియకుండానే మన అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా అయిపోవడము, లేదంటే అవన్నీ హ్యాక్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న ఏంటంటే, మనం మామూలుగా ఫోన్ రీస్టార్ట్ ఎప్పుడు చేస్తే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తప్పితే రీస్టార్ట్ చేయం, కానీ వారానికి ఒకసారి చేయడం వల్ల దాని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. నిజంగా చిన్న సూచన, దాన్ని పాటించవచ్చు, ఉపయోగకరమైన సూచన. ఇక పాలిసెట్లో బాలికల దేవ, మరో హైదరాబాద్ మిస్సింగ్. అమెరికాలో వారం రోజులుగా కనిపించిన నితీషా కందులు, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం. ఇటీవల విదేశాల్లో మన భారతీయ విద్యార్థులు కానీ వాళ్ళు మిస్ అవుతున్న సంఘటన, వాళ్ళ మీద దాడులు కానీ హత్యలు గురవుతున్న సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొక హైదరాబాద్ మిస్ అయిందని చెప్పేసి వీళ్ళు వేశారు. ఇక ఇక్కడ చూడండి, వాటర్ ట్యాంక్లో మృతదేహం. అసలు ఇది దారుణమైన విషయం. 10 రోజులుగా అందులోనే నిలబడి 4 వార్డులకు అదే నీరు సరఫరా. నాటి నుంచి ఆ నీళ్ళే తాగుతున్న జనం. నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం. నందికొండ కోతుల మృతి మరొక ముందే ఇది మరో ఘటన అని. అయితే గతంలో మనం గుర్తు చేసుకున్నట్టయితే కొన్ని కోతులు నీళ్ళు తాగడానికి వాటర్ ట్యాంక్లో దిగిన తర్వాత బయటికి రాలేక చనిపోతే ఆ కోతులకు ఆ వాటరే మొత్తం అంటే చూసుకోలేదు, మళ్ళీ మొత్తం వాటర్ సప్లై చేస్తుంటే వాటర్లో కోతుల శరీర భాగాలు రావడం, ఇవన్నీ గమనించిన గ్రామ యువకులు డౌట్తో ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అందులో చనిపోయిన కోతులు కనిపించడం, అది అప్పుడు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించింది. అట్లాంటి ఘటనే ఇప్పుడు వాటర్ ట్యాంకులో మృతదేహం అని చెప్పేసి 10 రోజుల నుంచి అక్కడ
ఆ డెడ్ బాడీ అందులో ఉన్నా కూడా గమనించలేదు. అంటే వారానికి ఒకసారైనా క్లీన్ చేయాల్సింది, ఇంత వాటర్ ట్యాంక్స్ అసలు చూసుకోలేదు, చేయలేదు, ఆ నీళ్ళే తాగిండ్రు అని చెప్పేసి ఇది ఇంత దారుణంగా మన వ్యవస్థ ఉంది అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఐటమ్ వేసింది. ఇక నటి హేమ అరెస్ట్, ఇది చూసుకుందే. ఇంకా ఎన్నిసార్లు ఆమె నేను డ్రగ్స్ కేసులో లేను, బెంగళూరు రేపాట్లో నేను లేను, అది ఇదని చెప్పినా కూడా చివరికి ఎట్టకేలకి హేమ నటి అరెస్ట్ నిన్న జరిగింది. ఆమె అప్పటికి కూడా అరెస్ట్ అయిన తర్వాత కూడా నేను అక్కడ లేను, నా మీద ఇది తప్పుడు కేసు అని చెప్పడమే మనము చూడొచ్చు. దానికి సంబంధించిన వార్తనే వీళ్ళు నమస్తే తెలంగాణలో వేశారు. ఇక ఏసీబీ వలలో ఇండస్ట్రియల్ ఏరియా నమస్తే తెలంగాణలో ఇంకొక ఐటమ్ వేశారు. రేవంత్తో తెలంగాణ గాయబని, తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం హన్మకొండలో 1989 ఉద్యమకారులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రభుత్వ ప్రకటన కూడా జై తెలంగాణ లేదు అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక బ్యానర్ ఐటమ్ వేసింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గత 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా ఉద్యమకారులను ఎప్పుడూ గుర్తించింది లేదు, వాళ్ళని సన్మానించింది లేదు, వాళ్ళకు ఒక చిన్న సహాయం చేసింది లేదు, పేరు ఉద్యమకారులదే. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను ఎత్తుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? సరే, రేవంత్ రెడ్డి ఎత్తుకోలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడేదని ఆరోపించే ముందు మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అనేది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పటికైనా వీళ్ళు కావాలని మళ్ళీ సెంటిమెంట్తో కొట్టాలని చూడడం తప్ప దానికి మించి ఇంకా ఏం కనిపించట్లేదు ఈ వార్తలో మనకి. ఇక వర్షాలు రాబోతున్నాయని చెప్పి వినిపించిన ఋతురాగమని ఇంకొక ఐటమ్ వేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక టెట్ ప్రాథమికకి విడుదల అని చెప్పేసి ఈనాడు ఒక చిన్న టీచర్లు రాసిన వాళ్ళకి ఉపయోగపడిన వార్తను వేశారు. ఇక్కడ 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం చెప్పినాడు. అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసి అంతా ఎక్కడదక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఈ 2 రోజుల నుంచి ఇది కొంచెం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక భగీరథపై త్వరలో సమగ్ర సర్వే, ఇంటింటికి వెళ్ళి వివరాల సేకరణ అని చెప్పేసి మిషన్ భగీరథకు సంబంధించిన దాని మీద చర్యలు సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పేసి ఈనాడు ఒక ఐటమ్ వేసింది. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.